వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఎర్రచందనం స్మగ్లర్ కోసం రాష్ట్రాలు దాటి దేశ సరిహద్దు వరకు వెళ్ళి వేటాడి పట్టుకొచ్చిన పోలీస్ ఆఫీసర్ ఈ వారం మన గెస్ట్. పేరు ఏ షాదిక్ అలీ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఉలకల చెరువు, అన్నమయ్య జిల్లా. షాదిక్ అలీ పేరు చెప్పగానే చిత్తూరు జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు సరిహద్దులో ఉన్న ఎర్రచందనం స్మగ్లర్స్కి గుండెల రైలు పరిగెట్టింది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం పండుతుంటుంది. ఆ ఎర్రచందనం కోసం పక్క రాష్ట్రాల నుంచి వచ్చేవారు. అయితే షాదిక్ అలీ గారు స్పెషల్ ఆఫీసర్గా ఉన్న టైంలో అక్కడ కేవలం ఎర్రచందనం కూలీలే తమ టార్గెట్ కాకుండా వాళ్ళ వెనక ఉన్న వ్యక్తిని టార్గెట్ చేయాలని ఆయనతో పాటు ఉన్న సుపీరియర్ ఆఫీసర్స్ అందరూ ఒక టాస్క్ ఏర్పాటు చేసుకోవడంతో వాళ్ళందరూ రాష్ట్రాలు దాటి సరిహద్దు వరకు వెళ్ళి, దేశ సరిహద్దు వరకు వెళ్ళి వాళ్ళని అసలు మూలాలు పట్టుకుని వచ్చారు. అలాంటి ఆఫీసర్ని మీకు పరిచయం చేస్తున్నా. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. షాదిక్ అలీ గారు నమస్తే. నమస్తే సార్. షాదిక్ అలీ గారు ఎర్రచందనం స్మగ్లర్స్కి ఒక గుండెల్లో దడ పుట్టించి రైలు పరిగెట్టించారని మీ ఆఫీసర్ అందరూ చెప్తుంటారు, ప్లస్ మీ సబార్డినేట్స్ కూడా చెప్తుంటారు. అసలు యాక్చువల్గా మీ ఇంటర్వ్యూ ఎప్పుడో జరగాల్సింది, కొన్ని కారణాల వల్ల అది పోస్ట్ పోన్ అవుతూ ఇప్పటికి దీనికి ఒక వచ్చింది. ప్రతి ఆఫీసర్ కూడా పలానా ఆఫీసర్ బాగా పనిచేశారు అని చెప్పడం అనేది రివాజ్ ఉంటుంది. కానీ రెడ్ శాండిల్ స్మగ్లర్ విషయంలో షాదిక్ అక్కడే కాకుండా ఇంకా మిగతా క్రైమ్ రిలేటెడ్ విషయంలో కూడా బాగా వర్క్ చేశారంటూ ఒక గుడ్ ఆఫీసర్ అంటూ కూడా మీ ఆఫీసర్స్ అందరూ మీకు ఒక కితాబ్ ఇస్తారు. ఎర్రచందనం స్మగ్లర్స్, శేషాచలం అడవులు, ఎక్కడ చూసినా ఆ పేరు వినబడుతుంటుంది. సాధారణంగా రెడ్ శాండిల్స్ అనగానే మనందరికి కనబడేది తమిళనాడు కూలీలు లేదా కర్ణాటక సరిహద్దు నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళని మీద ఎక్కువగా మన ఫోకస్ ఉంటుంది. కానీ ఇది వెనక మూలాలు వేరే వాళ్ళు ఉంటాయి అన్నది మీ ద్వారా మీ అప్పుడున్న ఆఫీసర్స్ అందరూ దాన్ని ఫోకస్ చేశారు. అంటే చెట్లు కొట్టడమే కాకుండా దాన్ని ఎక్స్పోర్ట్ చేసేవాడు అందరినీ కూడా ఫిక్సప్ చేసుకురావడం అనేది పెద్దది ఆపరేషన్. టెక్నికల్ వాడచ్చు, దాని మోటివేషన్ వేరేగా ఉంటుంది, దాన్ని ట్రాన్స్పోర్టింగ్ వేరేగా ఉంటుంది, అన్ని యాంగిల్లో కూడా చేసుకుని వచ్చాను. అసలు వాళ్ళని ఎందుకు టార్గెట్ చేశారు ఇక్కడగా మా శేషాచలం అడవులనే వాళ్ళన్నది, దాని ఆరిజిన్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి అప్పుడున్న సుపీరియర్ ఆఫీసర్ వాళ్ళ సూపర్విజన్లో ఏ విధంగా వెళ్ళారు? ముఖ్యంగా భూటాన్ లాంటి ప్రాంతంకి వెళ్ళి అక్కడ బకాం వేసి వాళ్ళని పట్టుకోవడం కాకుండా అక్కడ వెస్ట్ బెంగాల్లో ఒక హెయిర్ హోస్టల్ యొక్క రోల్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఆమెను పికప్ చేసి తీసుకురావడం, అక్కడ జరిగిన కొన్ని ఇష్యూస్ కూడా మీరు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తి అయితే మంచి మార్క్స్ తీసుకొచ్చిన షాదిక్ అలీ గారికి కుప్పం ఏరియాలో గతంలో జరిగిన ఇష్యూలో మీకు ఒక ఇబ్బంది అవ్వడం, దాన్ని మీరు ఏ విధంగా డీల్ చేసుకొచ్చారు? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు షాదిక్ అలీ గారి కుటుంబ నేపథ్యం, పోలీస్ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు? మాది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం సార్. యాక్చువల్గా మా ఫాదర్ కూడా ఆ కాలంలో, మా తాతలు కూడా బ్రిటిష్ కాలంలో పోలీస్ వాళ్ళే. తర్వాత మా తండ్రి గారు కూడా ఆయన కానిస్టేబుల్గా జాయిన్ అయ్యారు. తర్వాత ఆయన ప్రమోషన్ వచ్చి ఏఆర్ఎస్ఐగా అనంతపూర్ టౌన్లోనే పనిచేసేటప్పుడు మేము ఆఫీస్కి వెళ్ళే వాళ్ళము. చదువుకున్నప్పుడు స్కూల్ పక్కనే ఉండేది, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళము. వెళ్ళినప్పుడల్లా ఆయన ఒక ర్యాంక్ ప్రమోటీగా కొత్తగా డైరెక్ట్ రిక్రూట్ వచ్చిన ఆఫీసర్లను చూపిస్తూ, మీరు ఇట్లా ఈ విధంగా చదువుకుంటే మంచి డైరెక్ట్ ఆఫీసర్లు 21-25 ఇయర్స్లోనే అవుతారు మీరు, లేదంటే నా మాదిరి ఈ విధంగా వయసు పైబడిన తర్వాత మీరు ఇంత పెద్ద ప్రమోషన్ తీసుకొని వయసు పైబడతారు, ఇబ్బంది అవుతుంది, బాగా చదువుకోండి అని ఆ విధంగా మోటివేట్ చేసి, మా ఫాదర్ డ్రీమ్ సార్ అది. ఆ విధంగా ఒక డైరెక్ట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ కావడం అనేది మా ఫాదర్ యొక్క డ్రీమ్. సో ఆ విధంగానే మోటివేట్ అయ్యి చిన్నప్పటి నుంచి బాగా చదువుకుంటూ వస్తూ ఉండేవాళ్ళము. అనంతపూర్ టౌన్లోనే టోటల్ విద్యాభ్యాసం మొత్తం అనంతపూర్ టౌన్లోనే జరిగింది. ఆ విధంగా కాంపిటేటివ్గా తీసుకొని ఆ కాలంలోనే 95 బ్యాచ్ 10th, ఆ కాలంలోనే 530 మార్క్స్ 90%తో అనంతపూర్ టౌన్ టాపర్గా నిలిచాను నేను. అదే మోటివేషన్తో తర్వాత స్పోర్ట్స్ ఓరియంటెడ్ ఫ్యామిలీ కావడం వల్ల టోటల్ మా బ్రదర్స్ మొత్తం 7 మంది, 2 సిస్టర్స్ ఉన్నారు, టోటల్ 9 మంది. 9 మందిలో ఇప్పుడు 7 మెంబర్స్ బ్రదర్స్లో టోటల్ 7 మంది కూడా స్పోర్ట్స్ మ్యాన్లు మేము. మా ఫాదర్ యొక్క డిసిప్లైన్, ఆ యొక్క ఎంకరేజ్మెంట్, స్పోర్ట్స్ గురించి ఇంపార్టెన్స్, దానివల్ల ఆ విధంగా పైకి వచ్చాను సార్. అది ఓకే. ఎస్ఐ సెలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ పోస్ట్ ఇక్కడ? ఎస్ సార్, 2002 బ్యాచ్ ఎస్ఐ సెలక్షన్స్. అప్పుడు నాకు 21 ఇయర్స్ మాత్రమే, 21 ఇయర్స్ 10 days
ఆ కట్ ఆఫ్ డేట్కి 10 రోజులు ఎక్కువ నాకంతే. చాలా యంగ్ స్టేజ్లోనే నేను సెలెక్ట్ కావడము, స్పోర్ట్స్ మ్యాన్ కావడం వల్ల పెద్ద నాకు సెలెక్షన్స్ ఇబ్బంది కాదు. తర్వాత నేను ఎంఎస్సి సెకండ్ ఇయర్ జస్ట్ జాయిన్ అయ్యేప్పుడు పేపర్ కూడా అప్పుడు జస్పాల్ సింగ్ గారు చైర్మన్ గారు చాలా హానెస్ట్గా రిక్రూట్మెంట్ జరిగింది మా దాంట్లో. సో ఆయన పుణ్యమాని మేమంతా మెరిట్ ఉన్న వాళ్ళంతా సెలెక్ట్ అయ్యాము. అయిన వెంటనే ట్రైనింగ్లో కూడా టోటల్ 9 నెలల ట్రైనింగ్లో ఆంధ్ర తెలంగాణ అప్పుడు యునైటెడ్ ఏపీ ఉండేది. 2002 బ్యాచ్లో 458 మంది ఉంటే ఆ 458 మందిలో కూడా నేను చిన్నవాడిని, యంగర్ క్యాడెట్ ఆఫ్ ది బ్యాచ్. అట్ ది సేమ్ టైం ఆఫ్టర్ ట్రైనింగ్ 9 months బేసిక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత టాపర్ ఆఫ్ ది బ్యాచ్గా నిలిచాను సార్ నేను. సూపర్. టోటల్ 450 మందికి ఇప్పుడు టాపర్ 2002 బ్యాచ్లో టాపర్ నేను. ఓకే. అప్పట్లోనే నాకు సీఎం పిస్టల్ ఇవ్వడము విత్ లైసెన్స్, తర్వాత గోల్డ్ మెడల్ ఇవ్వడము, ఆ విధంగా నాకు ఆ విధంగానే ఒక మోటివేషన్తో మా ఫాదర్ ఇచ్చిన మోటివేషన్తో టాపర్గానే వస్తూ ఉన్నాము. తర్వాత ఫార్చునేట్లీ చిత్తూరు జిల్లా వెంకటేశ్వర స్వామి జిల్లా మాకు అలాట్ కావడము. తర్వాత 2002లో పీలేర్ ట్రైనీ ఎస్ఐగా 5 months ప్రొబేషనరీ పీరియడ్ జరిగింది. ఇమీడియట్గా అప్పట్లోనే 2003లో ట్రైనింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ అలాట్ అయిన తర్వాత ఇండిపెండెంట్ జాబ్స్ కేవీపల్లి కూడా. సో అప్పటి నుంచే నాది స్టార్ట్ అయింది అనుకుంటా నేను రెడ్ శాండర్తో పరిచయము తెలియకుండానే. అప్పట్లోనే పెద్ద పెద్ద మొత్తంలో వెళ్ళేది, కానీ ఇప్పుడున్నంత అవేర్నెస్ పోలీసుకు కానీ తర్వాత పబ్లిక్కి కానీ ఎవరికి తెలిసేది కాదు. గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయేది. అప్పట్లోనే కొద్దిగా వెంటాడి ఇన్ఫర్మేషన్ పెట్టి కొద్దిగా టైట్ చేసి ఏమి తెలియని స్టేజ్లోనే కొద్దిగా బాగా గట్టిగా చేశాం సార్. అదే మూలాలు బేసిక్ ఉండడం వల్ల అక్కడి నుంచి కేవీపల్లి నుంచి మళ్ళీ కొద్దిగా పొలిటికల్ ఇష్యూస్ అవి కావడము, మళ్ళీ 9 monthsకు నిండ్రాకి వెళ్ళడము, ఆ బార్డర్ తమిళనాడు బార్డర్, మళ్ళీ తర్వాత 9 monthsకి అక్కడ పొలిటికల్ ఇష్యూ అయ్యి మళ్ళీ పెద్దమాండ్యం రావడము. ఇప్పుడున్న సర్కిల్లోనే ఒక భాగం అది పెద్దమాండ్యం రావడం, మళ్ళీ పొలిటికల్ ఇష్యూ కావడం, గట్టికి పని చేయడం. ఫస్ట్ 3 పోస్టింగ్లలో పొలిటికల్ ఇష్యూస్ రావడానికి కారణం ఏమనుకోవచ్చు? స్ట్రైట్ ఫార్వర్డ్నే సార్, అంతే. నథింగ్ బట్ ఇప్పుడు ఏమంటారంటే అప్పట్లో ఎస్ఐగా ఉన్నప్పుడల్లా ఫైటింగ్ కాక్ అంటే మీరు పేరు వింటారు, ఫైటింగ్ కాక్ అంటారు. అంటే పందెపు కోడి అది గెలిచేంత వరకు పోరాడుతుంది. సేమ్ అదే మన మనస్తత్వం ఉండడం వల్ల, మైండ్ సెట్ ఉండడం వల్ల కాంప్రమైజ్ అయ్యే వాళ్ళం కాదు. ఏదైతే ఉందో మాకు లా ఏముందో, ఏపీపీ ఏముందో, ఐపీసీ ఏముందో అంతవరకు పబ్లిక్కి న్యాయం చేయాలి డైరెక్ట్గా, ఎవరి రికమెండేషన్ లేకుండా స్టేషన్కి వస్తే వాళ్ళకి న్యాయం చేయాలి అనేది మధ్యలో ఉన్న మీడియేషన్ సిస్టమ్ని కట్ చేసేవాళ్ళం. అంటే బ్రోకర్ సిస్టమ్ అని ఉండకూడదు, అంటే కంప్లైంట్ డైరెక్ట్ మీద రావాలి. వాళ్ళు రావాలి, పిలిస్తగిన రెస్పాండెంట్ రావాలి, లేదా వాళ్ళకు తక్షణం 1 or 2 daysలో న్యాయం చేయాలి. వాళ్ళ కేసు కట్టి మనం న్యాయం చేసి రిమాండ్ చేస్తామా, లేదా వాళ్ళకు ఇతనికి సాటిస్ఫై చేసి బాధితునికి న్యాయం చేస్తామా, ఓవరాల్గా బాధితునికి న్యాయం జరగాలి. సరే, ఈ 3 పోలీస్ స్టేషన్లో పొలిటికల్ ప్రజలతో బయటకు వచ్చారు. 3 పోలీసులు ఒక్కొక్క కేసు అని చెప్పగలరా? కేసు అంటే ఇందులో కంప్లైంట్ కానీ ఎవరు రివీల్ చేయకుండా చెప్పగలరా ఏ ఇష్యూలో మీకు డిస్టర్బెన్స్ వచ్చిందని? రివీల్ అంటే కానీ పొలిటికల్గా మనము వినకపోవడం, వాళ్ళు చెప్పిన ఆబ్లిగేషన్స్ వినకపోవడము, ఓవరాల్గా వాళ్ళు చెప్పినది చేయకపోవడము. మనము ఎలక్షన్ టైంలో కూడా ఎలక్షన్ జరిగాయి, 2004 ఎలక్షన్స్లో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అప్పుడున్న కమిషన్ మీకు ఐడియా ఉంటుంది, టిఎన్ శేషన్ గారు. అప్పుడు కాన్వాయ్ ఎంత ఉండాలి, వాళ్ళు క్యాన్వాసింగ్ ఎంత ఉండాలి, 3 vehicles ఉండాలంటే 3 vehiclesకే మేము కట్టేలు చేసాము. అప్పట్లో 2-3 నియోజకవర్గాలు ఉండేది కేవీపల్లిలో. ఒక 14 పంచాయతీలు, టోటల్ 18 పంచాయతీలు. 14 పంచాయతీలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి వచ్చేటివి, 4 పంచాయతీలు పెద్దిరెడ్డి గారికి వచ్చేటివి. సో అటువంటి టైంలో చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు క్యాన్వాసింగ్ తిరిగినా కూడా చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయగలిగాము. తర్వాత ఆ పొలిటికల్ పరిణామాల వల్ల మరి 9 నెలలకు మార్చేయడం, గెలిచిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెంగారెడ్డి గారు అక్కడ ఉండడము. వాళ్ళది అక్కడ సారాయి ప్రోన్ ఏరియా సార్, అది బాగా సారా ఎక్కువ ఉంటుంది, టోటల్ తమిళనాడుకి వెళ్ళిపోతుంది పార్సల్. అక్కడ కొద్దిగా గట్టిగా పనిచేయడము. కొప్పేడు పేరు వినింటారు మీరు, నగరి దగ్గర పుత్తూరు దగ్గర కొప్పేడు అని నిండలో భాగం అది. అక్కడ కొద్దిగా సారాయి గురించి టైట్ చేయడము, దానివల్ల మళ్ళీ పెద్దమాండ్యం రావడము, ఇక్కడ కల్చర్ల ప్రభాకర్ రెడ్డి గారు. సో ఆ విధంగా పొలిటికల్ ఇష్యూస్ కావడం వల్ల 9 monthsకి అట్లా మారిపోతూ వచ్చేసాం సార్. 3 పోలీస్ స్టేషన్ తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత ఇంకా ఈ విధంగా పని చేయనియరు అని చెప్పేసి కొద్దిగా డిపార్ట్మెంట్ పైన, ఇది చిన్న స్థాయి, ఇది మనం అనుకుంటే మనకు పై స్థాయి వాళ్ళు చాలామంది ఉన్నారు, చిన్న స్థాయి
కొద్దిగా మనం పెద్ద స్థాయికి వెళ్ళాలంటే కింద చదువుకోవాలని చెప్పేసి లీవ్ పెట్టేసి గ్రూప్ 1కి వెళ్ళాను సార్. గ్రూప్ 1 ఒక 6 months ఆఫీసర్లకు ఇంకా చెప్పేసి గ్రూప్ 1 వెళ్ళిపోయాను. ఈ విధంగా కొట్లాడుకుంటూ ఉండడము మంచిది కాదని చెప్పేసి మళ్ళీ తర్వాత శశిధర్ రెడ్డి సార్ ఎస్పీ గారి పేరు విన్నారు, ఛార్జ్ తీసుకున్నారు. ఆయన ఛార్జ్ తీసుకొని అతను ఎంక్వైరీ చేశారు. డైరెక్ట్ ఎస్ఐ అయినా ఈ విధంగా వాళ్ళ బ్యాచ్కి టాప్ ఆల్రౌండర్ ఎందుకు వెళ్ళిపోయాడు, మెడికల్ లీవ్ పెట్టి ఎందుకు వెళ్ళిపోయారని ఆరా తీసి ఆయన హైదరాబాద్లో ఉంటే ఒకరిని పంపించి అక్కడ నుంచి మళ్ళీ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇవ్వడం ఆయన ఇచ్చేసి లేదు సార్ ఈ విధంగా రిమోట్ ఏరియాలు వేయడము నేను టాప్ అని నాకు ఈ విధంగా చేయనీయడం లేదు, మారుస్తున్నారు, నేను ఇంకొద్ది పెద్ద స్థాయి ఉద్యోగం కోసం వెళ్తున్నాను అని చెప్తే లేదు నువ్వు ఉండి చదువుకో అని చెప్పేసి నీకు మంచి పోలీస్ స్టేషన్ ఇస్తాము అని చెప్పేసి తర్వాత పలంనేర్ సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్ ఇవ్వడము మళ్ళీ వెనక్కి రావడం సార్. ఆ విధంగా జరిగింది. పలంనేర్ క్రైమ్ నేచర్ ఎస్ సార్. పలంనేర్లో క్రైమ్ ఏ విధంగా ఉంటుంది, నేచర్ ఏంటంటే? ఎస్ సార్, పలంనేర్లో అయితే ఇంకా హారిబుల్ అనమాట. టోటల్ రాత్రి మనము తిరిగి పొద్దున వెళ్ళాము అంటే కన్నా ఏదో ఒక చోట ఒక యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. అప్పుడు చాలా నేరో రోడ్స్, బార్డర్ టు కర్ణాటక, అట్ ది సేమ్ టైము తమిళనాడుకు కర్ణాటక బార్డర్. అది ఎక్కడో ఒక చోట దొంగతనం కానీ తర్వాత వేరేది కానీ ఈ రాబరీ కానీ జరిగింది. నైట్ హెచ్బీలు చాలా ఎక్కువ ఆ బార్డర్ ఏరియా కాబట్టి. జస్ట్ గుడియాత్తం బార్డర్ సార్, తమిళనాడు బార్డర్ అదొక 11 kilometers, తర్వాత ఇట్లా నంగిలి బార్డర్ ఒక 20 kilometers. సో ఎక్కువ జరుగుతుండేటివి. దాంట్లో కూడా ఛాలెంజింగ్గా తీసుకోవడం. తర్వాత ఇసుక మాఫియా ఉండేది అప్పుడు చాలా, మన ఆంధ్ర ఇసుక మాఫియా కర్ణాటక ఉండేది, వాళ్ళపైన కూడా చాలా స్ట్రిక్ట్గా పనిచేయడము. తర్వాత ఎస్పీ గారు అన్ఫార్చునేట్లీ ఎస్పీ గారు శశిధర్ రెడ్డి గారు మారిపోయారు. మళ్ళీ తదుపరి వేరే ఎస్పీ గారు రావడము, మళ్ళీ 9 months అక్కడ నుంచి కూడా మళ్ళీ మార్చేయడం. ఎక్కడైనా 9 నెలలకు ఎక్కువ పనిచేయరా? లేదు సార్, అది ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు. కానీ పాజిటివ్గానే తీసుకున్నారు, పబ్లిక్కి తెలిసేది. మళ్ళీ తర్వాత తిరుపతి ట్రాఫిక్ వేశారు, అక్కడ మళ్ళీ ఇంకా అక్కడ కూడా 9 నెలలు, అక్కడ 3 months వేశారు. అక్కడ అది ఇంకా సెన్సిటివ్ ప్రాబ్లం కాబట్టి అక్కడ 3 months. ట్రాఫిక్ లో కూడా మీకు ఇబ్బంది? ట్రాఫిక్ లో కూడా ఇబ్బంది సార్. లోకల్ ఎవరిని పట్టుకొని ఎవరిని ఫైన్ వేసినా కూడా డైరెక్ట్ ఎమ్మెల్యేల పేర్లు వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పడము, ఇంకా హరాస్మెంట్ అనమాట రోడ్డు పైన రోజు గొడవలే. సో అక్కడ నుంచి మళ్ళీ తర్వాత ఇంకా కల్లూరు రావడం సార్, మళ్ళీ చిత్తూరు జిల్లాకి మరి మ్యారేజ్ చేసుకున్నాను. ఇంకా ఇది కల్లూరు జిల్లాలో 9 నెలలు ఉన్నారు, 3 నెలలు ఉన్నారు అక్కడ. 9 నెలలు కల్లూరులో కూడా 9 నెలలు, మళ్ళీ 9 నెలలు అక్కడ పనిచేసాము. మళ్ళీ తర్వాత అక్కడే ఉందండి మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఉంది? కల్లూరులో అయితే ఏం లేదు సార్, మనము ఎస్ఐ ఉన్నప్పుడు అక్కడ జస్ట్ మళ్ళీ గ్రూప్ 1కే వెళ్ళాను అనమాట. ఈ విధంగా మారుస్తూ ఉన్నారని చెప్పేసి గ్రూప్ 1కి మళ్ళీ లీవ్ పెట్టి వెళ్ళడము. మళ్ళీ గ్రూప్ 1 పోస్ట్ పోన్ కావడం వల్ల చిత్తూరు 1 townకి వచ్చేసాను సార్. డైరెక్టర్ లక్ష్మీరెడ్డి సారే చిత్తూరు 1 town పోస్టింగ్. కల్లూరులో మీకు 9 నెలలు పనిచేశారు కదా, ఆ 9 నెలల్లో మారిపోవడానికి కారణం ఏంటి? నథింగ్ సార్, నేను జస్ట్ ఎలక్షన్ జరిగాయి 2009 ఎలక్షన్స్ కున్నాను నేను, పుంగనూరు కాన్స్టిట్యున్సీ 2009 ఎలక్షన్స్ కున్నాను. తర్వాత జస్ట్ నేనే ఇంకా ఛాన్స్ దొరికింది కదా, ఫ్రీగా ఉంది కదా అని చెప్పేసి గ్రూప్ 1కి మళ్ళీ ఎగ్జామ్స్ డేట్ రావడం వల్ల గ్రూప్ 1కి వెళ్ళాను. తర్వాత చిత్తూరు టౌన్, తర్వాత చిత్తూరు 1 townకి వచ్చేసాను సార్. అక్కడ మీకు చిత్తూరు 1 town 2 years చేశాను సార్. అది ఛాలెంజింగ్ పోస్ట్, అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పోస్ట్. సేమ్ లక్ష్మీరెడ్డి సార్ గారే ఆయన ఇప్పించారు. అక్కడ పొలిటికల్గా చాలా ఉండేది కానీ దాన్ని ఓవర్కమ్ చేసి. అప్పుడు ఎవరండి మీకు ఇన్స్పెక్టర్? నాకు అప్పుడు మన చిత్తూరు 1 townలో కదా సార్, చిత్తూరు 1 townలో సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. చిత్తూరు 1 townలో మీరు 2 సంవత్సరాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఉందా? ఎస్ సార్, ఒకటి వీళ్ళ పొలిటికల్ డ్రామానే సార్. అది టోటల్ లా అండ్ ఆర్డర్ సెన్సిటివ్ ఇష్యూస్ అవి. అక్కడ పెద్ద టౌన్ కాబట్టి పెద్ద పెద్ద కేసులు ఇవేమి ఉండవు, కానీ పొలిటికల్గా చాలా సెన్సిటివ్ ఉండేటివి. మీకు తెలుసు టీడీపీ తర్వాత అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడున్న వాళ్ళంతా చాలా జరిగేటివి ప్రతిరోజు ఇష్యూస్. అప్పుడు సీకే బాబు వాళ్ళు ఉండేవాళ్ళు, ఒక తరఫు నాని దొరబాబు వాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళని బ్యాలెన్స్ చేసుకొని పోవాలి. తర్వాత జస్టిస్ చేయాలి, పబ్లిక్ని జస్టిస్ చేయాలి మెయిన్. తర్వాత లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సెన్సిటివ్ ప్రాబ్లం సార్. అది ఇమీడియట్ రష్ కావాలి. మనం ఇమీడియట్గా ఏదైనా ప్రాబ్లం జరిగిందంటే కన్నా టౌన్లోకి ఇమీడియట్ వెళ్ళాలి. రష్ కావడము. రెగ్యులర్గా మీరు ఫీల్డ్లో ఉండేవారా లేదా ఆఫీస్కే ఉండేవారా? రెగ్యులర్ ఫీల్డే సార్. యాజ్ ఎస్ఐగా
100% ఫీల్డే సార్. అంటే విజిబుల్ పోలీసింగ్ విజిబుల్ పోలీసింగ్ 100%. ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. ఏ టైంలో మీరు ఫీల్డ్లో ఉండేవారండి? ఫీల్డ్ అంటే కింద ఈవినింగ్ టైమ్స్ మస్ట్ అండ్ షుడ్ సార్. ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది 5 గంటల తర్వాత ఖచ్చితంగా విజిబుల్ పోలీసింగ్ ఉండాలి, పబ్లిక్ తెలియాలి. సెన్సిటివ్ ప్రోన్ ఏరియాలో మనం కనిపించాలి, మన మూమెంట్ కనిపించాలి. కాలేజెస్, బస్ స్టాండ్ దగ్గర ఒక్కొక్క రౌండ్ ఆ విధంగా తిరగడము అవన్నీ చేయాలి. 2 years తర్వాత ఇక్కడికి వచ్చారండి? తర్వాత ప్రమోషన్ వచ్చింది సార్. 2011లో ప్రమోషన్ వచ్చింది నాకు. ప్రమోషన్ వచ్చిన తర్వాత కర్నూలు విజిలెన్స్కి వెళ్ళాను. జిల్లా కర్నూలు విజిలెన్స్ 2 years. 2 years పీరియడ్ తర్వాత మళ్ళీ 2014 ఎలక్షన్స్. 2014 ఎలక్షన్స్ బిఫోర్ మళ్ళీ చిత్తూరు 1 టౌన్కే రావాలని చెప్పేసి ఎస్పీ గారు, తర్వాత అందరు తెలిసిన వాళ్ళు కూడా ఈ విధంగా. అప్పట్లో సమైక్యాంధ్ర అది కొద్దిగా ఇష్యూ ఉండేది. తర్వాత పొలిటికల్ కూడా సెన్సిటివ్ ఉండేది. ఎలక్షన్స్ బాగా లాండర్ ప్రాబ్లం రావచ్చు అని గెస్ చేసిన ప్లేస్ అనమాట అది, చిత్తూరు కాన్స్టిట్యున్సీ, చిత్తూరు టౌన్. సో 2 years చేసిన అనుభవం ఉంది, గట్టిగా చేశాడు. ఇతనైతేనే ఈ ఎలక్షన్స్కి మనకు సాఫీగా జరుగుతుందని చెప్పేసి మళ్ళీ పిలిచి కర్నూలు నుంచి మళ్ళీ చిత్తూరు 1 టౌన్ ఇచ్చారు. పిహెచ్డి రామకృష్ణ సార్. ఎస్ సార్. మళ్ళీ తర్వాత ఎలక్షన్స్ యాజ్ యూజువల్గా సేమ్ ఆ విధంగానే గట్టిగా పనిచేయడము. మళ్ళీ తర్వాత పొలిటికల్గా ఎవరిపైన అయితే మేము గట్టిగా పనిచేసామో, తర్వాత లా అండ్ ఆర్డర్లో ఎవరు సఫర్ అయ్యారో వాళ్ళు గెలవడము, తర్వాత వాళ్ళు మమ్మల్ని తీసేయడము. మళ్ళీ అదే సేమ్ 9 months మళ్ళీ ఇన్స్పెక్టర్కి వచ్చిన తర్వాత కూడా 9 months మళ్ళీ వాళ్ళు తీసేయడము. తీసిన తర్వాత అప్పటికి ఈ విధంగా రెడ్ శాండిల్ కూడా చేయాలి, పై నుంచి గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, క్లియర్ చేయాలి, ఎవరైతే చేయగలుగుతారు అని చెప్పి కొద్దిగా గట్టిగా చేసేవాళ్ళు ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి ఆరా తీసి నన్ను ఇన్వైట్ చేయడం సార్. పిహెచ్డి రామకృష్ణ సార్ ఆయన నమ్మకంగా ఆయన తీసుకోవడం ఆ విధంగా జరిగింది సార్. అప్పటి నుంచి 2014 నుంచి ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ 2014 తర్వాత నుంచి తర్వాత 2017-18 వరకు రెడ్ శాండిల్లో ఇంకా మునిగిపోయాం సార్. పూర్తిగా మునిగిపోయాం. సార్ ఎర్రచందనం స్మగ్లింగ్ వాళ్ళు పర్టికులర్గా ఆ కమ్యూనిటీ వాళ్ళు ఎందుకు వస్తున్నారండి, తమిళనాడు వాళ్ళు? ఎస్ సార్. యాక్చువల్గా స్టార్టింగ్లో మన వాళ్ళు ఏదైతే ఫారెస్ట్కి అడ్జసెంట్ విలేజెస్ ఉంటాయో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళేసి ఒక 2 దొంగలు 5 దొంగలు ఆ విధంగా తెచ్చేసి ఎవరికైనా లోకల్గా ఒక ఊరికి ఎవడైనా స్మగ్లింగ్ చేసేవాడైతే వానికి ఇస్తే అతడు తీసుకెళ్ళేసి తమిళనాడు, కర్ణాటకలో అమ్ముకొని వచ్చేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ తమిళనాడు జవాదిమలై ఏదైతే ఉందో ఏరియా, మీరు వినే ఉంటారు వీరప్పన్ అడవులు, వాళ్ళు ఈ శ్రీగంధము, వైట్ శాండిల్ని టోటల్ వాళ్ళు ఆ అడవిలో తిరిగిన వాళ్ళకి నేపథ్యం ఉంది, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళని ఇంట్రడ్యూస్ ఈ శేషాచలం ఫారెస్ట్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ కావడము, ఒకరు తీసుకెళ్ళేసి ఈ విధంగా చూపించడము. వాళ్ళు వచ్చిన తర్వాత నుంచి ఫాస్ట్గా అయిపోయింది సార్. వాళ్ళకు వేరే లైవ్లీహుడ్ లేదు, వాళ్ళకి కూలోళ్ళకు ఇది తప్ప వేరే పని తెలియదు వాళ్ళకు రోజు అక్కడ పనిచేస్తే వాళ్ళకు 100 రూపాయలు 150 రూపాయలు రావడం చాలా గగనం అక్కడ వాళ్ళకి. ఎక్కడో వాళ్ళు మీరు వాళ్ళ టెరెన్ చూసారంటే జవాదిమలైలో కొండపైన అక్కడక్కడక్కడక్కడ ప్యాచెస్గా ఒక ఇండ్లు ఉంటాయి అంతే. వాళ్ళ రోజు ఆయుధం 100-150 మాత్రమే. వాళ్ళు కూడా కొండ దిగేసి వచ్చి దగ్గరలోన సేలం కానీ, ధర్మపురి కానీ, వేలూరు కానీ అక్కడికి వచ్చి పని చేసుకొని వెళ్ళాలి. అటువంటిది ఇంకా అక్కడ పని అయిపోయింది కాబట్టి వీరప్పను వాళ్ళ దగ్గర శ్రీగంధం అయిపోయింది కాబట్టి ఇంకా ఎర్రచందనం మీద పడ్డారు సార్. సార్ వాళ్ళు అక్కడి నుంచి వస్తారు, ఇక్కడ కటింగ్ దగ్గర నుండి ట్రాన్స్పోర్టింగ్ ఇవన్నీ కూడా ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఫస్ట్ వీళ్ళకి ఎక్కడి నుంచి ఎంతో అమౌంట్ వస్తుందండి, కటింగ్ చేసిన వాడికి కానీ, లేదా అక్కడ ఉండి వంట చేసేవాడికి కానీ, లేదా రూట్ మ్యాప్ ఇచ్చేవాడికి కానీ? ఇప్పుడు ప్రస్తుతం రేట్ల గురించి మాట్లాడితే నాకు తెలిసి ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎవరైతే కూలోళ్ళు వస్తారో ఒక 10 మంది 20 మంది కూలి వాళ్ళను ఒక మేస్త్రి తీసుకొస్తాడు. సేలం నుంచి ట్రైన్ ఎక్కించుకొని బస్సు ద్వారా ఏదో వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ద్వారా శేషాచలంలో ఎంట్రీ చేయిస్తారు. ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళ యొక్క శక్తిని బట్టి 30 కేజీలు 20 కేజీలు 30 కేజీలు ఒక్కొక్క దొంగని వాళ్ళు ఒక 10 రోజుల లోపల తిరిగి, వారం రోజులు తిరిగి దాన్ని తీసుకొని బయటకు వచ్చేసి డెలివరీ మేస్త్రికి ఇచ్చేస్తారు. మేస్త్రి ఒక దగ్గరలో ఉన్న ఒక ఇంటర్స్టేట్ స్మగ్లర్ ఉంటాడు, వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. కూలీ అతనికి సుమారుగా కేజీకి 600 నుంచి 800 వరకు దొరుకుతుంది సార్ వాళ్ళకి. 600 to 800. అంటే కటింగ్ చేసినోడికి 600 రూపాయలు అంతే. కటింగ్ చేసుకొని లోపలికి వెళ్ళి కటింగ్ చేసుకొని మోసుకొని బయటికి 30 కిలోమీటర్ బయటికి వచ్చిన వ్యక్తికి 600 నుంచి 800 వరకు హార్డ్లీ. అసలు ఎంబో ఎలాగుంటుందండి వాళ్ళది లోపలికి? అంటే మనం వెళ్తున్నప్పుడు ఆపుతాం, ఇన్ని రకాలుగా ఆపుతున్నా, ఇన్ని సీసీ కెమెరాలు పెట్టినా, ఫోర్స్ పెట్టినా
వాళ్ళు లోపలికి వెళ్ళగలుగుతున్నారు, ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు? చేసిన తర్వాత కట్ చేసిన తర్వాత అక్కడే పెడతారా లేదా బయటికి తీసుకొస్తారా? ఒకటి సార్, వాళ్ళ గురించి పూర్తిగా మనం చదివినామంటే, నేను ఒకసారి ఒక ఫారెస్ట్కి దగ్గరలో ఈ విధంగానే మూమెంట్ కొద్దిగా నైట్ టైమ్స్ తిరుగుతూ ఒక 10 మంది సైట్ అయితే వాళ్ళల్లో ఒకరిని పట్టుకున్న తర్వాత నేను డైరెక్ట్గా విచారించగా ఏం తెలిసిందంటే, వాళ్ళు ఒక్కసారి లోపలికి వెళ్ళి తిరుక్కొని వచ్చారు అంటే వాళ్ళు మన జీపీఎస్లు కూడా అక్కర్లేదు సార్. వాళ్ళ ఫారెస్ట్ నాలెడ్జ్, వాళ్ళ మైండ్ సెట్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి. 2 సార్లు పోయి వచ్చాడు అంటే అతను కూలీగా, 3వసారి అతను గైడ్గా పోతాడు. ఒక 10-20 మందిని గైడ్గా వెళ్తాడు. 20-30 మందిని తీసుకెళ్ళి మళ్ళీ డైరెక్ట్గా బ్యాగ్ తీసుకొస్తాడు. ఫోన్లు తగలవు, ఏం తగలవు, మళ్ళీ ఎడ్జ్కి వస్తాడు. అంత నాలెడ్జ్ వాళ్ళలో, జీపీఎస్ మైండ్లో వాళ్ళ జీపీఎస్ ఉంది. సార్ ఈ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫుడ్ అది ఏ విధంగా ఉంటుంది మరి? ఫుడ్ వాళ్ళు రేషన్ తీసుకెళ్తారు సార్. వాళ్ళు రేషన్ తీసుకెళ్తారు. వాళ్ళు ఒక పాయింట్స్ పెట్టుకుంటారు. రేషన్ అక్కడ దింపేసుకొనేసి రైస్, హార్డ్లీ ఏమంటారు, రైస్ ఎక్కువ ఉంటుంది, రొట్టెలు తీసుకెళ్తారు వాళ్ళకి కావాల్సింది. కట్ చేసిన తర్వాత వెంటనే తీసుకొస్తారా లేదా అక్కడ డంప్ చేస్తారా ఎక్కడైనా? క్వాంటిటీని బట్టి సార్. తక్కువ క్వాంటిటీ ఉంది అంటే గిన ఒక్కొక్క లాగ్ తెచ్చుకోగలుగుతారు అంటే గిన ఇమీడియట్ తెచ్చుకుంటారు. తర్వాత ట్రాన్స్పోర్టర్ యొక్క అపాయింట్మెంట్ బట్టి, ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు వస్తుంది, ఈరోజు వస్తుందా, రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, వాళ్ళకు లేట్ అయ్యిందంటే ఒక చోట పెట్టేస్తారు. ఒక చోట పెట్టేసి బయటికి వచ్చేస్తారు. లేదు ఇమీడియట్గా వాళ్ళకు లోడింగ్ పాయింట్ ఉంది, ఇమీడియట్గా ఉంది, క్లియరెన్స్ ఉంది, వాళ్ళకి ప్రాబ్లం లేదంటే ఇమీడియట్ తెచ్చేసుకుంటారు, మిడ్ నైట్స్లో లోడ్ చేసేస్తారు. క్లియరెన్స్ అంటే ఏ విధంగా ఇస్తారు వాళ్ళకి? క్లియరెన్స్ అంటే వాళ్ళు ఇప్పుడు మేస్త్రి బయటే ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, పోలీస్ యొక్క మూమెంట్ చెక్ చేస్తాడు, ఫారెస్ట్ వాళ్ళ యొక్క మూమెంట్ చెక్ చేస్తాడు. అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఇబ్బంది లేదు అన్న తర్వాత మాత్రమే పాయింట్ పెట్టేసుకొని తీసుకొచ్చేస్తారు. సార్ ఇప్పుడు ఒకవేళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ ఎదురైతే వాళ్ళ పరిస్థితి ఏంటి? జస్ట్ సార్ వాళ్ళని మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు టచ్ చేయలేరు. వాళ్ళ యొక్క శక్తి ఫారెస్ట్లో వాళ్ళు అడవి పిల్లలు అంతే. వాళ్ళు జింకల కన్నా చాలా ఫాస్ట్గా పరిగెత్తుతారు. ఒక్కరు కూడా దొరకరు. ఎవరన్నా కింద ఏదన్నా తగిలి కింద పడిపోయి దొరకాలి, కానీ అతన్ని చేసి ఎవరు పట్టలేము. వాళ్ళ యొక్క శక్తి అంత ఉంటుంది. వాళ్ళ యొక్క స్ట్రక్చర్, బాడీ స్ట్రక్చరు 5'5" హైట్ ఉంటారు. అందరికీ ఆల్మోస్ట్ 6 packs ఉంటాయి. అందరు 50 kgs లోపల ఉంటుంది. అరికాలు అయితే వాళ్ళది ఇంత వెడల్పు ఉంటుంది. ఇంత వెడల్పు ఉండి అరికాలు వాళ్ళది ఇంత పాదం ఉంటుంది. కొడతారా వాళ్ళు? ఖచ్చితంగా. ఒకవేళ మనము వాళ్ళు దొరికిపోతారు లేదా వీళ్ళు అటాక్ చేస్తారు, పోలీసు వాళ్ళు మనం దొరికిపోతాము అనే ఐడియా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం తక్కువ మంది ఉన్నామంటే కానీ రాళ్ళతో వాళ్ళు అటాక్ చేస్తారు. అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 2013 కన్నా ముందు 11-12లో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని కూడా చంపేశారు ఈ విధంగానే రాళ్లతో అటాక్ చేసి. అప్పుడే గవర్నమెంట్ కొద్దిగా సీరియస్గా తీసుకుంది 2014. మీరు పనిచేసిన ఆ పీరియడ్లో అంటే రామకృష్ణ గారు ఎస్పీ గారి టైంలో మీరు లోపల కూంబింగ్ వెళ్ళి ఉంటారు, మీ మీద కూడా ఆ విధంగా అటాక్లు జరిగాయి? అటాక్లు అయితే ఎక్కడ జరగలేదు సార్, కానీ పారిపోయారు. పారిపోయిన తర్వాత టోటల్ లాక్స్ కూడా సీజ్ చేసాము. 50 lakhs 100 lakhs. సార్ అప్పుడులో రోజు ఎర్రచందనం స్మగ్లర్స్ అరెస్ట్, ఇన్ని టన్నులు పట్టుకున్నాం అని పేపర్లు వస్తున్నా ఇంకా లోపలికి వెళ్తున్నారు, తీసుకొస్తున్నారు అనేది ఎలాగండి? అది సాధ్యమేనా అసలు? అది సాధ్యమే సార్. అది టోటల్ అది స్పీసీస్ చాలా స్ప్రెడ్ అయి ఉంది. సో వాల్యుబుల్ అది. ఇప్పుడు వాల్యుబుల్ అంటే ప్రాణం కన్నా వాళ్ళకి వాల్యుబుల్ అది. వాళ్ళకి ఆ విధంగా లోపలికి వెళ్ళి 1 weekలో కష్టపడి 30 kgల ఒక లాగ్ తీసుకొచ్చాడంటే అతనికి 800 రూపాయలతో వేసుకున్నామంటే కన్నా సుమారుగా 20-30 వేలు వస్తుంది. 20-30 వేలు అతనికి సంవత్సర ఆదాయం అది ఒకప్పుడు. సో దానికోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు వాళ్ళు, వెళ్తారు, తీసుకొస్తారు. సార్ అదే వాళ్ళని మార్పు కోసం చాలామంది మీ ఆఫీసర్లు అందరూ కూడా వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళని మోటివేషన్ చేస్తే దానిలో మార్పు వచ్చిందంటారు? స్టార్టింగ్లో అప్పుడు వచ్చింది సార్. జయలలిత గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు మన గవర్నమెంట్ తరఫున మాట్లాడము, పెద్ద ఆఫీసర్లు వెళ్ళడము, మాట్లాడి ఆ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అక్కడ ఏదైనా లైవ్లీహుడ్ కల్పించడము. ఎందుకంటే వాళ్ళు డ్యూ టు పావర్టీనే వస్తున్నారు, అర్థమైంది. వాళ్ళకి ఏమి జరక్క వస్తున్నారు, లైఫ్ రిస్క్ తీసుకుంటున్నారు.
ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీస్ రైడ్ ఉంటుంది, చనిపోతాం లేదా లోపల అడవిలో ఏమన్నా జరగచ్చు అని తెలిసి కూడా వస్తున్నారంటే వాళ్ళు డబ్బు కోసం వస్తున్నారు. సో వాళ్ళకు అక్కడ లైవ్లీహుడ్ లేదని చెప్పేసి గవర్నమెంట్తో చెప్పి తర్వాత వాళ్ళకి కొన్ని ప్రాంతాలు వాళ్ళకి సెలెక్ట్ చేసి వాళ్ళకి యొక్క గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ వాళ్ళకి అందేటట్లు కొద్దిగా ట్రై చేశాం సార్. అప్పుడు కొద్దిగా తగ్గింది. ఇప్పుడు ఎర్రచందనాన్ని పూర్తిగా మనమే ఓపెన్గా అమ్మితే ఏ ఇష్యూ ఉండదు కదండి? కరెక్టే సార్, అది అందరూ డిస్కస్ చేశారు అప్పుడు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అది ఎండేంజరస్ స్పీసీస్, తర్వాత ఈ జీవ వైవిధ్యం గురించి, దాని గురించి బయోడైవర్సిటీ గురించి అవన్నీ కొన్ని ఇవి ఉన్నాయి అసోసియేషన్స్, అవి ఇవి వాళ్ళు ఎవరు ఒప్పుకోరు అనమాట. ఎందుకంటే ఉన్న స్పీసీస్ని రేర్ స్పీసీస్ సార్ ఇది యొక్క మన భారతదేశంలో చిత్తూరు జిల్లాలో ఉండడం అనేది చాలా అది మా అదృష్టం. అది దాన్ని ఎవరు అమ్ముకోవాలని ఎవరు అనుకోరు. గవర్నమెంట్ కూడా భారతదేశం ప్రభుత్వం కూడా ఒప్పుకొస్తారు. అది ఓకే సార్, మీరు చాలా కాలం పనిచేస్తారు కాబట్టి ఈ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ చెప్పండి. అమ్మో ఎలా ఉంటుంది అంటే శేషాచలం అడవుల్లో డిఫరెంట్ పాయింట్స్ నుంచి బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత అటు కడప మీద నుంచి వెళ్ళొచ్చు, ఇటు బాకారాపేట నుంచి వెళ్ళొచ్చు, ఇటు తిరుపతి మీద నుంచి వెళ్ళొచ్చు. ఈ కామన్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ నుంచి చైనా కానీ ఇంకొక వేరే కంట్రీస్కి ఏ విధంగా ఎక్స్పోర్ట్ అవుతుంటుంది? నథింగ్ సింపుల్. ఇది ఒక కడప జిల్లాలో ఉంది, చిత్తూరు జిల్లాలో ఉంది, ఇప్పుడు మనం తిరుపతి కూడా అనుకుంటే తిరుపతి జిల్లాలో ఉంది. ఈ 3 జిల్లాలో చాలా ఎక్కువ మంచి ఏ గ్రేడ్ సరుకు మంచిది ఉంది ఇక్కడ. తర్వాత నెల్లూరులో ఉంది కానీ ప్యాచెస్ ఉంది, అది సి గ్రేడ్ అనమాట. ఉదయగిరి ఆ ప్రాంతంలో ఉంది. మెయిన్ కడప జిల్లా, రాజంపేట, ఈ పక్క మన చిత్తూరు, బాక్రాపేట ఈ పక్క నుంచి వెళ్తుంది. ఇది చాలా టాప్ క్వాలిటీ అనమాట. టాప్ క్వాలిటీ అక్కడ నుంచి కూలి వాళ్ళు కట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక టైమును బట్టి, మేస్త్రి ఇచ్చే టైమును బట్టి లోడ్ చేసుకుంటారు. లోడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ వయా మన చిత్తూరు కానీ మన తిరుపతి కానీ తర్వాత తడా ద్వారా కానీ చెన్నైకి వెళ్ళిపోతారు. చెన్నై రెడ్ హిల్స్ అందరికీ తెలిసిండేదే. రెడ్ హిల్స్ వాళ్ళు ఆ కాలం నుంచి 2004, 2002 నుంచి చేస్తున్నారు. వాళ్ళు పెద్ద పేరు మోసిన స్మగ్లర్స్ అంతా అక్కడే ఉన్నారు. వాళ్ళు వేరే దేశాలకు వాళ్ళే పంపించేవాళ్ళు. తర్వాత 2011-12 నుంచి కూడా మన కర్ణాటకలో హొస్కోట తాలూకు కటికెనహల్లి అని ఉంది, వాళ్ళు చేస్తున్నారు. సో ఈ 2 ప్రాంతపు వీళ్ళు బయటికి అమ్ముకోగలుగుతారు, వేరే వాళ్ళకి నాలెడ్జ్ లేదు. సో వీళ్ళే డబ్బు పెట్టి ఇన్వెస్ట్ చేసి బయట ముంబై చెన్నై ద్వారా కానీ సీపోర్ట్, తూత్కోడి కానీ, తర్వాత మన ముంబై పోర్ట్ కానీ, గుజరాత్ కానీ, ఆ విధంగా అక్కడ నుంచి దుబాయ్కి వెళ్తుంది. దుబాయ్లో మొత్తం ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ మొత్తం కలుస్తారు. అక్కడ కలిసి ఒక రేటు మాట్లాడుకుంటారు, డాలర్స్ లెక్కన మాట్లాడుకుంటారు. డాలర్స్ లెక్కన మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి చైనా, హాంకాంగ్ వెళ్తుంది. అంత వాల్యూ దానికి ఎందుకంటే? వాల్యూ అంటే కదా సార్, మన రీసెర్చ్ మనకు దొరికిన, ఎందుకంటే ఇప్పుడు హాంకాంగ్ అతన్ని పట్టుకున్నాము, తర్వాత చైనా అతన్ని పట్టుకున్నాము, తర్వాత నేపాల్ అతన్ని పట్టుకున్నాము, దుబాయ్, తర్వాత వాళ్ళందరిని పట్టుకున్నాము. వాళ్ళందరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా కనుక్కోవడం అంటే చైనాలో వీళ్ళు ఒక ప్రెస్టీజియస్గా రాయల్ సింబల్గా వాడుతున్నారు. ఇప్పుడు మనము లోపల ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఏ విధంగా మనము ఒక టేకుతో కానీ దాంతో కానీ ఎట్లా వాడుకుంటామో వాళ్ళు రెడ్ శాండిల్తో ఆ విధంగా చేసుకున్నారంటే కూడా వాళ్ళు రాయల్ సింబల్ అనమాట. తర్వాత వాళ్ళ ఇళ్ళలో పెళ్ళిళ్ళకు ఆడపిల్లకి ఈ ఆల్ ఐటమ్స్ వుడ్ వర్క్, మన డైనింగ్ టేబుల్ కానీ, తర్వాత సోఫా కానీ, వేరేవన్నీ దాంతో వాడు పెళ్ళప్పుడు ఇచ్చినాడంటే కన్నా ఒక రాయల్ సింబల్గా వాడుతున్నారు వాళ్ళు. అంతేకాకుండా అదేదో పౌడర్ వాడతారు, దానివల్ల ఏదో దేనికోసం అంటారు, వాస్తవం అంటారు చెప్పారు సార్. అదైతే వాస్తవం కాదు. అది ఫార్మాసిటికల్స్లో పౌడరు వయాగ్రా కోసం వాడుతున్నారు అన్నారు, కానీ ఎక్కడ మనకు ప్రూఫ్స్ అయితే దొరకలేదు అది. ఓకే, ఇక్కడ మీరు రామకృష్ణ గారు తర్వాత ఎక్కడ పనిచేస్తారు? రామకృష్ణ సార్, పిహెచ్ రామకృష్ణ సార్ ఉన్నారు. ఆయన నన్ను ఇన్వాల్వ్ చేయడము 2014-15 వరకు. తర్వాత సార్ గుంటూరు అర్బన్కి మారిపోవడము, తర్వాత మాకు లక్కీగా మళ్ళీ తర్వాత ఘటంనేని శ్రీనివాసరావు గారు రావడం ఎస్పీగా. ఆయన ఆధ్వర్యంలో కూడా మంచి చెప్పుకోదగ్గ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ చేశాం సార్. ఆయన టైంలోనే ఒక ఎయిర్ హోస్ట్ని అరెస్ట్ చేయడం, బెంగాల్ పోయి, తర్వాత మీరు భూటాన్ వరకు వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి వాళ్ళని పికప్ చేయడం. ఒకసారి ఆపరేషన్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ సార్, మా ఎస్పీ గారికి ఘటంనేని శ్రీనివాస గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా 2 టీంలు, చెన్నైకి సంబంధించిన టీంలు మన చిత్తూరు నుంచి స్మగ్లింగ్ చేస్తూ చెన్నై ద్వారా తర్వాత అస్సాం నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి ఈ విధంగా భూటాను, టిబెట్, చైనాకి వెళ్తుందని కొద్ది ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎండర్స్ చేయడము,
ఎండార్స్ చేసి ఈ విధంగా వర్కౌట్ చేసి మనం ఖచ్చితంగా అక్కడ ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసి మెయిన్ స్మగ్లర్స్ని మనం పట్టుకోవాలని టాస్క్ ఇవ్వడం. దాని ద్వారా భూటాన్ బార్డర్కి వెళ్ళాం సార్. భూటాన్ బార్డర్ ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ ఉన్నాము. అక్కడే ఉండేసి వర్కౌట్ చేసి సార్ యొక్క ఇన్ఫర్మేషన్ మేరకు దాన్ని డెవలప్ చేసి వర్కౌట్ చేస్తే ఈ చెన్నైకి సంబంధించిన స్మగ్లర్స్ అక్కడ దొరికారు సార్. సౌందరరాజన్ అని ఒక పెద్ద చెప్పుకోదగ్గ పెద్ద స్మగ్లర్. తర్వాత అతని ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఆ ట్రైన్లో ఒక ఆపరేషన్ సైమల్టేనియస్గా షణ్ముఖం అని చెప్పేసి వాళ్ళందరూ పట్టుకోవడము. అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు కనుక్కుంటే కరెక్ట్ మనకు భూటాన్, మన ఇండియా భూటాన్ బార్డర్లో ఒక అడవి ఉంది. జైగావ్ అని చెప్పేసి ఊరు. జైగావ్లో ఒక అడవిలో అక్కడున్న ట్రైబల్ మినిస్టర్ యొక్క వాళ్ళ ఫాదర్ అతని అండర్లో ఇవన్నీ డంప్స్ అన్నీ అక్కడ పెట్టేసి టిబెట్కి పంపిస్తున్నారు. వయా భూటాన్ టు టిబెట్. భూటాన్ వరకు ఏదో ఒక వెహికల్లో వెళ్తుంది. పీసెస్గా 1 మీటర్ పీసెస్గా కట్ చేసి భూటాన్ నుంచి టిబెట్కి గుర్రాల్లో పంపిస్తారు. ఒక 6 months సీజన్ ఉంటుంది. ఆ సీజన్లో గుర్రాలు పంపిస్తారు. అక్కడ నుంచి చైనాకి పంపిస్తారు. ఆ నెట్వర్క్ ఉండేది. ఆ నెట్వర్క్ని బ్రేక్ చేశాం సార్. సార్, ఒక ఏపీ పోలీసు అంత దూరం వెళ్ళడం అనేది సాధ్యమైంది సార్. అది ప్యాషనేట్ కాబట్టి సార్ యొక్క ఆయన యొక్క దీని వల్ల కాన్ఫిడెన్స్. అంటే మీరు జ్యుడిషియర్ కాదు కదా, వెళ్తున్నప్పుడు అక్కడ పికప్ చేసిన విషయంలో కానీ లేదా కోర్టులో సబ్మిట్ చేస్తున్నప్పుడు మరి ఏ విధంగా దాన్ని లీగల్గా టోటల్ ఆల్ ఓవర్ ఇండియా ఒకటే ప్రొసీజర్ ఉంటుంది సార్. ఐపీసీ, సిఆర్పిసి ఉంటుంది. సో వాటికి అన్నింటికి ప్రిపేర్ కావడము, ముందుగానే ఇంకొక ఎక్స్ట్రా టీమ్ని కరెక్ట్ పికప్ చేసే టైంలో లీగల్ ఆస్పెక్ట్స్ అన్నీ చూడటానికి ఒక డిఎస్పీ ర్యాంక్లో ఎస్పీ గారు పంపించడము, ఆయనకు సపోర్ట్గా ఉండేసి టోటల్ సీజ్ చేయడము. తర్వాత సీజ్ చేసేటప్పుడు కొద్ది కష్టాలన్నీ ఎదురయ్యాయి సార్. అవి ఒక అడవిలో ఉంటుంది అనమాట. అడవిలో ఉంటుంది. టోటల్ ఈ సుపారీ చెట్లు ఉంటాయి, వక్కల చెట్టు. అక్కడక్కడ మన కేరళలో చూస్తాం ఇండ్లు అక్కడక్కడ ఉంటాయి. సో అటువంటి ఇళ్ళలో పెట్టేశారు. అక్కడ సీజ్ చేయడానికి వెళ్తే కింద అతను ట్రైబల్ మినిస్టర్ వాళ్ళ ఫాదర్ది కాబట్టి ఏరియా మొత్తము కరెంట్ తీపిచ్చేశారు. రాత్రి కరెంట్ తీపిచ్చారు. మళ్ళీ లోకల్ పోలీస్ని పిలిపించుకోవడము. రాత్రంతా మళ్ళీ అక్కడ అడవిలో ఏనుగులు వచ్చాయి. ఆ టైంలో ఏనుగులు రావడం చాలా అది ఆ టైంలో అడ్వెంచర్స్. ఆ టైంలో ఎస్పీ గారికి ఫోన్ చేసి సార్ ఈ విధంగా ఉంది అంటే ఇంకా లాస్ట్ మెసేజ్ ఆయనకన్నా చేర్చేద్దామని చెప్పి చీకట్లో ఆయనకు మెసేజ్ చేర్చాను సార్. అదొక సంఘటన, కొద్దిగా భయపడటం అనేది అదొక సంఘటన. సార్, లోకల్ పోలీస్ సపోర్ట్ చేశారా మీకు? చాలా సపోర్ట్ చేశారు సార్. లక్కీగా అక్కడ మనకు ఆంధ్ర అతనే క్యాడర్ ఉండడం అక్కడ అడిషనల్ డీజీపీగా, పేరు ఐడియా లేదు, సమ్రెడ్డి గారు. మన ఎస్పీ గారు మాట్లాడేసి ఆయన ద్వారా మళ్ళీ తర్వాత లోకల్ పోలీస్ సపోర్ట్ ఇవ్వడము చాలా సపోర్ట్ చేశారు సార్. అక్కడ భూటాన్ నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చారు. భూటాన్ నుంచి వాళ్ళని తీసుకురావడము, అక్కడ సీజ్ చేసిన 7 టన్నులు కూడా 2 లారీల నిండా వేసుకొని మళ్ళీ భూటాన్ నుంచి మన చిత్తూరుకి తీసుకురావడం జరిగింది సార్. పెద్ద టాస్క్ సక్సెస్ఫుల్గా. 2.5 day అది. అటాక్ అవ్వలేదు? లేదు. అటాక్ దానికి ఒక మళ్ళీ స్పెషల్ పార్టీ పెట్టి దానికి ఒక ఎస్కార్ట్, ఫ్రంట్ టు బ్యాక్ ఎస్కార్ట్ పెట్టి పోలీస్ వెహికల్ అని రాసి లారీకి రాసి ఆ విధంగా టోటల్ తీసుకొచ్చాం. ఎయిర్ హోస్ట్ రోల్ ఏంటండి? తర్వాత ఇంకొక ఆపరేషన్ సార్. ఇది లక్ష్మణ్ అని చెప్పేసి చెన్నై స్మగ్లర్. అతను చెన్నై, బోర్న్ ఇన్ చెన్నై, బ్రాటప్ ఇన్ మణిపూర్, తర్వాత కోల్కతా, సెటిల్డ్ ఇన్ కోల్కతా. సో అతనిది ఫస్ట్ టైము అరెస్ట్ చేసాం, కానీ సెకండ్ టైం తర్వాత అతను అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ పెట్టి టీమ్స్ వెళ్ళాయి. టీమ్స్ వెళ్ళిన తర్వాత అతను అరెస్ట్ చేయడము ఒక టీం అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చేటప్పుడు ఎవరైతే ఈమె అతని గర్ల్ ఫ్రెండ్ ఉందో సంగీత చటర్జీ అని, ఆమె మన టీంని, పోలీస్ టీంని అతన్ని తీసుకొచ్చేటప్పుడు రైల్వే స్టేషన్లో ట్రైన్ చైన్ లాగి ఆపిచ్చేసి రైల్వే పోలీసుని తీసుకొచ్చి మా అతన్ని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్తున్నారని చెప్పి మన వాళ్ళ పైన కిడ్నాప్ కేసు పెట్టించడము. అక్కడ హౌరా రైల్వే స్టేషన్ కిడ్నాప్ కేసు పెట్టించడము. రాత్రి 8 గంటల నుంచి ఆల్మోస్ట్ మధ్యరాత్రి 1 గంట వరకు ఇదే హైడ్రామా నడిచింది. అంటే మీరు లోకల్ పోలీస్, ఏపీ పోలీస్ అని చెప్పిన తర్వాత చెప్పినా కూడా వాళ్ళు నమ్మకపోవడం, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్డ్ అంతే. అక్కడ ఎట్లుంటుందంటే వెస్ట్ బెంగాల్లో టోటల్ వాళ్ళ సిటిజన్ చెప్పినదే వింటారు. అక్కడ కమ్యూనిస్ట్ భావాలు చాలా ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది. అప్పుడు మీ వాళ్ళ మీద అందరూ స్టేషన్లో కూర్చోబెట్టేశారు. తర్వాత మాట్లాడి మన సేమ్ మళ్ళీ ఆంధ్ర క్యాడర్ ఆయన డార్జిలింగ్ ఎస్పీ గారు ఉండేవాళ్ళు, అనంతరాంగ్ సార్ అని, ఆయన ద్వారా ఐపీఎస్, ఆయన ద్వారా చెప్పించి మళ్ళీ వాళ్ళకి చెప్పి ఈ విధంగా లీగల్ అరెస్ట్ తీసుకెళ్తున్నాము, వారెంట్ ఉంది అని చెప్పేసి వారెంట్ ప్రొడ్యూస్ చేసి రికార్డెడ్గా రాపిచేసి తీసుకొచ్చారు సార్.
సో మళ్ళీ తర్వాత అతను జైల్లో, ఇక్కడ మదనపల్లి జైల్లోనే పెట్టాము. జైల్లో ఉన్నప్పుడు మళ్ళీ అతని యాక్టివిటీస్ అన్నీ ఎవరు ఇవన్నీ ఫాలో చేస్తున్నారని మళ్ళీ టోటల్ ప్రోబ్ చేస్తే ఈ విధంగా ఎవరైతే మనకు చేసిందో ఈ విధంగా సంగీత చటర్జీ, ఆమె లీడ్ చేస్తుంది మనీ ట్రాన్సాక్షన్స్ అన్ని, తర్వాత కంటిన్యూ అవుతుంది బిజినెస్ అని చెప్పి ఆమె మీద దృష్టి పెట్టడం. ఆమెను పికప్ చేయడం కష్టం ఎంత? ఎస్ సార్, ఆమెను 2 సార్లు పికప్ చేశాం. యాక్చువల్గా ఒకసారి ఒక టీం పంపించిన తర్వాత పికప్ చేశారు. పికప్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళ కోర్టు మేజిస్ట్రేట్లో కూడా ఒప్పుకొని మనకు ట్రాన్సిట్ వారెంట్ అంటారు. ట్రాన్సిట్ వారెంట్ 24 hours ఎక్కువ అయితే ట్రాన్సిట్ వారెంట్ కోసం అప్లై చేస్తే అక్కడ ఇవ్వకోకుండా ఆమెకు అక్కడే స్పాట్ బెయిల్ ఇచ్చి ఆమెకు ఒక టైం ఇచ్చి ఒక 18 days లోపల నువ్వు లోకల్ కోర్టుకి వెళ్ళి అటెండ్ కావచ్చు అని చెప్పేసి అక్కడే రిలీజ్ చేసేసారు. ఆమె రాలేదు సార్, ఆమె రాలేదు. తర్వాత ఇక్కడ కోర్టులో వారెంట్ అయింది. అది ఎంత పెద్ద స్మగ్లర్లను బట్టి ఎన్ని టన్నులు మేము సీజ్ చేసి ప్రెస్ మీట్ ఇచ్చినా కూడా ప్రెస్ వాళ్ళు సంగీత చటర్జీ ఏమైంది అని చెప్పి ఒక కిటుకు పెట్టడం. అప్పుడు మళ్ళీ తర్వాత అభిషేక్ మోహంతి సార్ ఉన్నారు ఇన్ఛార్జిగా, సార్ యొక్క ఆధ్వర్యంలో ఘట్టంనేని శ్రీనివాస్ సార్ గారు ఎస్పీ గారు ఆయన ఉన్నారు. మాట్లాడేసి ఛాలెంజింగ్గా ఈమె ఎటు తిరిగి తీసుకొని రావాలి, ఈమెని మనము పెద్ద పెద్ద స్మగ్లను తీసుకొస్తున్నాము, ఈమెను తీసుకురాలేకపోతున్నాము. ఛాలెంజింగ్గా ఒక 28 days ఆపరేషన్ సార్ అది. ఆల్మోస్ట్ ఆమె నంబర్ కూడా లేదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. జస్ట్ వాళ్ళ పాతది మదర్ ఫాదర్ది నంబర్ తీసుకొని కలకత్తాలో 28 days నేను ఒక 2 కానిస్టేబుల్ మాత్రమే ఒక రూమ్లో ఉంటూ అక్కడి ఫుడ్ తిని మళ్ళీ తర్వాత ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసి ఆమె ఉన్న ఏరియాలో వాళ్ళ మదర్ ఉన్న ఏరియాలో పేపర్లు వేసే వాళ్ళు మాదిరి, పేపర్ బాయ్స్ మాదిరి, మిల్క్ ఈ విధంగా మాదిరి ఏరియాలో తిరిగేసి మారువేషాల్లో తిరిగి 21 days తర్వాత మళ్ళీ ఐడెంటిఫై చేశాం సార్. ఒక బాయ్ ఫ్రెండ్తో ఆమె వెళ్తుండగా ఐడెంటిఫై చేసాం ఆ ఏరియాలో. అప్పుడు కూడా మరి ప్రాబ్లం క్రియేట్ చేయలేదు? లేదు సార్, నథింగ్. సెకండ్ టైం ప్రీ ప్లాన్కి వెళ్ళాము, నేను వెళ్ళాను. మళ్ళీ అభిషేక్ మోహంతి సార్ ఆయన గైడెన్స్లో ఆమెను లిఫ్ట్ చేసిన వెంటనే ఒక టీంని తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయడము, తర్వాత ఎయిర్పోర్ట్లో ఒక టీంని పెట్టేసి అక్కడ పర్మిషన్స్ తీసేసుకోవడము, డైరెక్ట్గా అంత ప్లే చేసి తీసుకొచ్చేసాం సార్. ఈసారి ఫెయిల్యూర్ కాకూడదని. సార్ మీరు కోంబింగ్, శేషాచలం, ఆర్జన్ ఇవన్నీ రకాల మీద మీకు గ్రిప్ ఉంది. సినిమాలో చూపించినట్లుగా ఇటీవల పుష్ప సినిమాలో చూపించినట్లుగా జరుగుతుంటుందా, లేదా సినిమాలోనే అది కనిపిస్తుందా? అంటే అక్కడ డిఫరెంట్ ఎంఓస్ కనిపిస్తుంటాయి. డిఫరెంట్ మూవీ మొత్తం అది కమర్షియల్, ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు స్మగ్లింగ్ అనే కాన్సెప్ట్. కానీ వాళ్ళు కమర్షియల్గా వాళ్ళు సినిమా తీయాలి కాబట్టి తీశారు. కానీ దాంట్లో చెప్పినట్టు ఒక కూలీ అతను ఒక సిండికేట్గా తయారయ్యి ఒక ఆంధ్రాలో అంత పెద్ద స్టేజ్కు ఎదిగిన స్టోరీలు అయితే లేవు. వాళ్ళు జస్ట్ కమర్షియల్ కోసం ఆ విధంగా పైకి తీసుకెళ్లారు అది. కానీ స్మగ్లింగ్ జరుగుతుంది అంటే కన్నా వివిధ ఈ పాల ట్యాంకుల్లో అవంతా నిజమే. పాల ట్యాంకుల్లో వెళ్ళిండేది, మళ్ళీ లారీలో వెళ్ళిండేటివి ఈ విధంగా. అంటే ఒక లారీ తీసుకొచ్చి పోలీసులు అడ్డుకుంటున్నారని బావిలో వదిలి పెడతారు, అది కూడా నిజమేనా? అవంతా లేదు సార్, అవంతా సినిమా. మూవీ. అంటే ఒక కూలీ స్మగ్లర్ అవతారం ఎత్తాడు అన్నది మాత్రం కాదు. ఒక కూలీ అనేవాడు స్మగ్లర్గా ఎదగవచ్చు, కానీ ఒక సిండికేట్కి ఒక కింగ్గా తయారయ్యి సిండికేట్ని నడుపుతాడు అనేది అది ఇంపార్టెంట్. అదే సినిమాలో పోలీస్ ఆఫీసర్ కూడా వాళ్ళకి సహకరిస్తుంటాడని చూపిస్తుంటాడు, అది వాస్తవం? అవన్నీ వాస్తవాలు కాదు సార్. అది పోలీస్ వాళ్ళు అంత ఓపెన్గా సహకరించడం అనేది జరగని పని. ఎందుకంటే మన ఆంధ్ర పోలీస్ సిస్టంలో ఖచ్చితంగా అటువంటి అలిగేషన్స్ వచ్చాయంటే కన్నా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. చాలామందిని మీరు చూసింటారు, వినుంటారు. చాలామంది పైన యాక్షన్ తీసుకొని సైడ్కి పెట్టేస్తారు. అంత ఓపెన్గా చేయడం కుదరదు సార్, ఆంధ్ర పోలీసులో అయితే కుదరదు. కానీ గతంలో ఎన్కౌంటర్ జరిగింది కదా, అప్పుడు దాని గురించి ఎన్కౌంటర్ జరిగినది ట్రూలీ అది టాస్క్ ఫోర్స్ వాళ్ళు సార్. మేమైతే టాస్క్ ఫోర్స్లో లేము, మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎస్పీ అండర్లో ఉండేవాళ్ళం. అది ఆ టాస్క్ ఫోర్స్ ఫామ్ అయిన తర్వాత అది టాస్క్ ఫోర్స్. ఈ ఆపరేషన్ మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. రెడ్ శాండిల్స్ ఈ ఆపరేషన్స్లో అంటే కింద ఈ చైనా అర్జున్ అతన్ని అరెస్ట్ చేయడం సార్. అది యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత బెంగళూరులో ఒకటి లిఫ్ట్ చేశాము. బెంగళూరులో లిఫ్ట్ చేసిన తర్వాత అతని యొక్క వాట్సాప్లో చైనా యొక్క కాన్వర్జేషన్ ఉండేది. అక్కడ కొద్దిగా ప్రూవ్ చేసి అప్పటికప్పుడు ప్రూవ్ చేసి మళ్ళీ తర్వాత ఎవరు ఉన్నారంటే కన్నా చైనా అతను ఈ విధంగా కాంటాక్ట్లో ఉన్నాడు, ఈ విధంగా సరుకు కూడా పంపించారన్న తర్వాత ఎస్పీ గారితో పర్మిషన్ తీసుకొని ఇమీడియట్గా బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్ళడం. ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఒక 1 week అక్కడ అతని కోసం
తిరిగి అతను ఎందుకంటే వాట్సాప్ మాత్రమే యూజ్ చేస్తాడు, నో ఫోన్ నంబర్ ఉండదు, వాట్సాప్ ఉంటుంది, అది కూడా చైనా నంబర్ వాట్సాప్ ఉంటుంది. సో అతన్ని ఆ ఏరియాలో తిరిగి ఏ మార్కెట్లో ఉండొచ్చు, ఎక్కడ తింటాడు ఫుడ్, ఎక్కడ ఏం తీసుకెళ్తాడని ఇతన్ని మేము ఎవరినైతే లిఫ్ట్ చేసాం వాళ్ళ తీసుకెళ్ళి వాళ్ళ ఇన్ఫర్మేషన్ మేరకు అతన్ని అరెస్ట్ చేయడం సార్. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ అతన్ని బజార్లో సైట్ అవుతాడు. అతను బజార్లో మార్కెట్లో మన ఢిల్లీ రైల్వే స్టేషన్ ఎదురుగా మార్కెట్ ఉంది, మార్కెట్ దగ్గర అక్కడ సైట్ చేసిన తర్వాత అతను ఫాలో చేసి అతను ఒక లాడ్జ్కి వెళ్ళి లాడ్జ్లో రూమ్ వెళ్ళేంత వరకు అతను వెనకలే వెళ్ళాం. డౌట్ రాలేదు రూమ్కి వెళ్ళిన సార్. ఇప్పుడు జనరల్గా మార్కెట్లో సైట్ అయ్యాడు, ఆయనకి ఫాలో అవుతున్నారు, ఆయన ఆటోలో వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు, మీరు కూడా అదే దీంట్లో ఎస్ ఇమీడియట్ ఇంకా అప్పటికప్పుడు రియాక్షన్స్ వచ్చేస్తాయి, ఇంకా బాడీలో మైండ్లో వచ్చేస్తుంటాయి, బ్రెయిన్లో, ఇంకా ఇమీడియట్గా అప్పటికప్పుడు అడాప్ట్ చేసుకోవడమే, టెక్నిక్స్ అన్ని అడాప్ట్ చేసుకోవడం. ఫాలో అయ్యి అతన్ని తర్వాత రూమ్కి వెళ్ళి రూమ్లో చూస్తే టోటల్గా అప్పుడు చిన్న ఐటమ్స్, రెడ్ శాండిల్వి, మాలలు, ఇవన్నీ చేసే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, కరెన్సీ తర్వాత అవన్నీ ఉన్నాయి అనమాట. సో ప్రూవ్ అయిన తర్వాత అతన్ని కస్టడీకి తీసుకొని లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేస్తే అతను ఇచ్చిన లీడ్ మేరకు 9.5 టన్నులు సార్, ఫరీదాబాద్ ఢిల్లీ నుంచి ఫరీదాబాద్ ఇమీడియట్గా 9.5 టన్స్ అప్పటికి రెడీ ఉందన్నమాట. అతని అండర్లో అతని డీలింగ్లో రెడీగా ఉంది 9.5 టన్స్. సో ఆ 9.5 టన్నును కూడా సీజ్ చేసి మన ఆంధ్రాకి తీసుకొచ్చాం సార్. మీకు బాగా గుర్తుంటుంది? ఎస్ సార్, ఎందుకంటే నేషనాలిటీ చైనా అతన్ని అరెస్ట్ చేయడం అనేది ఇది చాలా కష్టమైన పని. తర్వాత అతను అరెస్ట్ చేసిన విత్ ఇన్ 24 hours లోపల వాళ్ళ ఎంబసీకి ఇంటిమేట్ చేయాలి. తర్వాత అతను వేరే దేశస్తుడు కాబట్టి రాజమర్యాదలతో అతను కొట్టుకోకుండా నీట్గా లీగల్ ఆస్పెక్ట్స్ అవన్నీ చూసి పంపించాలన్నమాట. కానీ సాదిక్ అలీ గారు లిఫ్టింగ్ చేయడంలో కొంచెం మరీ స్పీడ్గా దారుణంగా ఉంటారనేది కూడా పేరుందండి. కర్ణాటక సరిహద్దులోకి వెళ్ళి ఒక కిడ్నాపర్ తీసుకొస్తుంటారనేది. ఎందుకంటే సార్ ఆ విధంగా మనము టైమింగ్ పెట్టి ఆ విధంగా మనము వాంటెడ్ అతన్ని లిఫ్ట్ చేస్తే తప్ప, లేదా మనం డిఫెన్స్లో పడతాం సార్. ఎందుకంటే వాళ్ళు చాలా ఫెరోషియస్గా ఉంటారు, వాళ్ళకు చుట్టూ వాళ్ళకు ఒక సెటప్ టీం ఉంటుంది వాళ్ళకి. మనం ఏమాత్రం డిలే చేసినా వాళ్ళ టీం వచ్చేసి మనం అటాక్ చేస్తుంది. ఆ విధంగా వేరే డిస్ట్రిక్ట్ టీమ్స్ వెళ్ళేసి ఫెయిల్యూర్ అయ్యి వచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా టైం సెట్ చేసి మన రెస్క్యూ టీంని కూడా, నాతో పాటు ఉన్న టీం కూడా సెట్ చేసి లిఫ్ట్ చేయడం జరుగుతుంది సార్. చాలా టైమ్లీ ఉంటుంది. అంటే వెళ్ళడం, అటాక్ చేసి బండ్లు వేసుకోవడం. ఎస్ సార్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. అతనికి పేర్లు, క్వశ్చన్స్ ఏం లేదు. మనం సైట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. 1కి 2 సార్లు బెనిఫిట్ ఆఫ్ డౌట్ లేకోకుండా 1కి 2 సార్లు అతని వెంటే తిరిగి వారం రోజులు కానీ 10 రోజులు కానీ తిరిగి వీకెస్ట్ పొజిషన్, అతని యొక్క వీకెస్ట్ పొజిషన్ ఎప్పుడు ఉందో అప్పుడు సెట్ చేసి ఎత్తుకొని రావాలి. ఫ్యామిలీతో ఉన్నప్పుడు లేకుంటే వేరే వాళ్ళని కాకుండా వీకెస్ట్ పొజిషన్ అతను ఎక్కడ ఉన్నాడు అనేది లిఫ్ట్ చేసుకొని రావాలి సార్. ఇంత టైంలో వాటితో తిరుగుతుంటారు కదా, ఎప్పుడు వాళ్ళు మీకు డౌట్ రాదా? లేదు సార్, నేను మారువేషాల్లో ఉండేవాడిని. పూర్తిగా గడ్డం పెంచి, ఒకసారి పూర్తిగా జుట్టు పెంచేసి, పోనీటైల్ వేసి, వెనకాల ట్యాగ్ వేసి నేను ఒక డిఫరెంట్గా తిరిగేవాడిని. ఎందుకంటే నన్ను ఐడెంటిఫై చేయకూడదని. నన్ను చూసిన వాళ్ళు కూడా చాలా తక్కువ సార్. వాళ్ళని లిఫ్ట్ చేసేటప్పుడు చూడటమే వాళ్ళంతే. తర్వాత వాళ్ళు రిమాండ్కి పోయినప్పుడు కానీ బయటకు వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కూడా చూడలేరు. వాళ్ళు ఎత్తుకురావడం, అప్పచెప్పేయడము, ఎస్పీ గారి టీంకి వాళ్ళకి అప్పచెప్పేయడము, వాళ్ళ ఇంట్రాగేషన్ తర్వాత డిటెక్షన్ టీం ఒకటి ఉంటుంది. ప్రెస్లో కూడా నేను ఎక్కడ కనిపించలేదు ఆ 3-4 years. అట్లీస్ట్ నా ఫోటో కోసము వెతికిన సందర్భాలు చాలా ఉన్నాయి అన్నమాట. స్మగ్లర్లు నా ఫోటో ఇస్తే వాళ్ళకి ఏదో ఒక రివార్డ్ ఇచ్చేటట్టు చాలా మంది ట్రై చేశారు. కానీ థ్రెట్ ఏమి డైరెక్ట్ మనకేం రాలేదు సార్ థ్రెట్. కానీ మన పర్సనల్ ఉంటుంది కాబట్టి అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ చేశాం సార్. ఓకే, ఆయన దగ్గర తర్వాత ఎక్కడికి వచ్చారండి? రామకృష్ణ గారు, అభిషేక్ అవును సార్, శ్రీనివాస్ సార్ వెళ్ళిపోయారు. శ్రీనివాస్ సార్ తర్వాత అభిషేక్ మంత్రి సార్ తిరుపతికి వెళ్ళారు సార్. ఆయన ప్రమోషన్ వచ్చి ఎస్పీగా తిరుపతికి వచ్చారు. ఆయన మళ్ళీ నన్ను ఇక్కడ చిత్తూరు నుంచి తిరుపతికి తీసుకెళ్లారు. రేణిగుంట రూరల్ సర్కిల్ ఆయన పోస్టింగ్ ఇప్పించి అక్కడ ఆల్మోస్ట్ అంతే సార్ 1 year 2 months అంతే, 9 నెలలు కానీ 1 year 2 months. ఎందుకంటే మళ్ళీ అక్కడ నుంచి సార్ కడపకి వెళ్ళారు. సార్తో పాటు మళ్ళీ అభిషేక్ మంత్రి సార్తో పాటు ఆయన కడపకి తీసుకెళ్లారు. నన్ను చిత్తూరు నుంచి తిరుపతికి తీసుకెళ్లారు.
తిరుపతి నుంచి సార్కు ట్రాన్స్ఫర్ అవడము, మళ్ళీ నన్ను కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకొని తీసుకెళ్ళారు పర్సనల్గా. సార్ ఉన్నప్పుడు అక్కడ రెడ్ శాండిల్ వర్క్ కూడా భారీగా చేశాం సార్. తర్వాత ఒక మంచి మర్డర్ కేసులు మీరు వినే ఉంటారు, ఒకటి తిరుమలలో బాలిక కిడ్నాప్ కేసు, చిన్న బాలిక, అది కూడా ఒక 1 వీక్ 10 days టైం పెట్టేసి బెంగళూరు వైట్ ఫీల్డ్లో కిడ్నాపర్ని ట్రేస్ చేయడము, పాపని సేవ్ చేసి తీసుకురావడం జరిగింది సార్ 2019లో. సార్ కడప నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత? అవును సార్, కడప నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ చిత్తూరు జిల్లాకు బ్యాక్ టు హోమ్. చిత్తూరు జిల్లా ఆల్మోస్ట్ నాకు తల్లి లాంటిది. ఊళ్ళో పుట్టి పెరిగినా కూడా నేను అక్కడ 21 years ఉన్నా, ఇక్కడికి వచ్చి కూడా 21 years ఉంది సార్. చిత్తూరు జిల్లాలో ఎక్కడ చేశారు అప్పుడు? చిత్తూరు జిల్లా పీలేరుకి వచ్చేసాను డైరెక్ట్. ఎలక్షన్ 2019 ఎలక్షన్ పోస్టింగ్ పీలేరు సార్. అప్పుడు సెకండ్ టైం ఇన్స్పెక్టర్గా వచ్చారు? అవును సార్, సెకండ్ టైం మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ 9 నెలలు ఉన్నారా? లేదు సార్, 2 years కంప్లీట్ అయింది. 2 years కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఉండగానే 2019లోనే సెప్టెంబర్లో మనకు సెంట్రల్ అవార్డు ఒకటి నామినేట్ చేశారు సార్. యాంటీ కౌంటర్ఫీట్ అండ్ యాంటీ స్మగ్లింగ్ అని చెప్పి సెంట్రల్ అవార్డు. అది ఫిక్కీ సంస్థ, మీకు ఐడియా ఉంటుంది, కామర్స్, అది వాళ్ళ డిపార్ట్మెంట్ది. టోటల్ ఒక 15 members ఆల్ ఓవర్ ఇండియాలో తీస్తే దాంట్లో నన్ను కూడా సెలెక్ట్ చేసి దానికి సెంట్రల్ అవార్డ్కి నామినేట్ చేశారు. దాంట్లో ఒక BSF, నేవీ, తర్వాత మణిపూర్ పోలీసు, మహారాష్ట్ర పోలీసు, ఆంధ్ర పోలీస్ తరఫున నేను వెళ్ళాను. ఫస్ట్ సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం అనమాట. సార్ ఆ 2 yearsలో మీకు బాగా గుర్తుండిపోయిన ఏమైనా కేసులు ఉన్నాయా? పీలర్లో సార్, పీలర్లో వచ్చేసి ఒక కంటైనర్ది ఇన్ఫర్మేషన్ సార్. యాక్చువల్గా ఒక కంటైనర్లో ఈ విధంగా వెళ్తుందని చెప్పి చెన్నై నుంచి నాకు ఫోన్ వస్తుంది. ఈ విధంగా కంటైనర్లో ఉంది సరుకు, ఆంధ్ర నుంచే వచ్చింది. ఇంకా ఒక మధ్యాహ్నం అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అది సాయంత్రం అయితే కంటైనర్ లోపలికి పోర్ట్లోకి వెళ్ళిపోతుంది. పోర్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయలేమని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సెంథిల్ కుమార్ సార్ ఉన్నారు సార్, SP గారు, మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు మాకు ప్రెసిడెంట్ DIG గారు సార్ పీరియడ్లో అప్పుడు సార్కి చెప్పినాక ఇమ్మీడియట్ ఆయన పర్మిషన్ ఇవ్వడము, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక టీం తీసుకొని కంటైనర్ ఏ రూట్లో వెళ్తుందనేది ఫాలో చేశాను సార్. ఫాలో చేసి మధ్యలో మిస్ అయిందనమాట. ఫాలో చేసిన తర్వాత ఇన్ఫార్మర్ కూడా మిస్ అయిపోయింది, సిటీలో మిస్ అయిపోయింది. తర్వాత 2 wheelerలో ఫాలో చేయడము, 4 wheelerలో కావడం లేదు, ఐడెంటిఫై అయిపోతుంది, డౌట్ వస్తుందని చెప్పేసి 2 wheelerలో పోయిన తర్వాత దానికి ఒక GPS అటాచ్ చేయడము తెలియకోకుండా. అదొక మెమరీస్ అనమాట కంటైనర్కి. ఓకే అయిన తర్వాత అది కరెక్ట్ ఇంకా పోర్ట్లోకి వెళ్ళేటప్పుడు ఒక సైడ్ నిలబెట్టే వాళ్ళకి టైం ఉంటుంది, క్లియరెన్స్, లోపలికి ఎంట్రీ టైం. ఆ టైంలో అక్కడ బ్యాక్ టు బ్యాక్ డ్రైవర్కి తెలియకోకుండా, డ్రైవర్ వెళ్ళిపోతే డ్రైవర్ తెలియకోకుండా ఎంతసేపు చూసినా డ్రైవర్ రాకపోతే టోటల్ కంటైనర్ని తీసుకొచ్చేసారు. టోటల్ కంటైనర్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసి చిత్తూరులో పెట్టి, మళ్ళీ చిత్తూరులో ఉన్న మళ్ళీ ఎవరికైతే ఇన్ఫార్మర్ వేలే దాని కన్సర్న్ వాళ్ళు ఉన్నారో ఆ రోజు నైటే చెన్నై నుంచి కంటైనర్ చిత్తూరు వస్తూనే దీంట్లో ఏమున్నాయని చెప్పేసి కంటైనర్లో ఒక స్లిప్ ఉంటుంది సార్. ఒక స్లిప్ ఏమంటే దాంట్లో పీలేరు యొక్క అగ్రికల్చర్ ఇది ఉంటుంది కదా కమిటీ, దానిలో ఒక స్లిప్ ఉంటుంది. దాంట్లో ఒక రైస్ అని చెప్పేసి క్లియరెన్స్ ఇచ్చింటారు. ఆ యొక్క స్లిప్ వల్ల ఇది ఎవరు పంపించారు, ఎవరు క్లియర్ చేశారని చెప్పేసి కంటైనర్ ఇక్కడ చేరే లోపల కడప సంబేపల్లిలో ఉన్న ఎవరైతే కంటైనర్ నింపి పంపించారో వాళ్ళందరినీ తీసుకొచ్చి స్టేషన్లో పెట్టేసి ఉంటాం. నైట్ ఎవరు మీ వాళ్ళు? టోటల్ నేనే పంపించేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మళ్ళీ ఇంకొక ఇన్స్పెక్టర్ పంపించేసి నేను తీసుకొచ్చే లోపల వీళ్ళందరినీ తెచ్చి పెట్టేసాం, ఐడెంటిఫై చేసి. అదొక పెద్ద గ్యాంగ్, తిరుపతి గ్యాంగ్ ఆపరేటింగ్ ఇన్ కడప అనమాట. సార్ మీరు చెన్నై పోర్ట్ నుండి కంటైనర్ ఎత్తుకొచ్చారు కదా, మరి మీ మీద కేసు పెట్టలేదు వాళ్ళు? లేదు సార్, వాళ్ళకి తెలిసిపోయింది. మార్నింగ్ వాళ్ళకు GPS ఉంది ఆ వెహికల్కి. మార్నింగ్ వాళ్ళ GPS ఓపెన్ చేసి చూసుకున్నారు వీళ్ళు. చూస్తే చిత్తూరు DPOలో ఉంది. చిత్తూరు DPOకి ఎలా పోయింది ఇది వెహికల్ అని చెప్పేసి వాళ్ళు టోటల్ వాళ్ళ ఇన్ఫార్మర్ని చిత్తూరు పంపించడము, చూసుకోవడము, అంటే వాళ్ళకి తెలిసిపోయింది సీజ్ అయిపోయింది, ఇది పోలీసు వాళ్ళు ఎత్తుకొచ్చేసారు అని చెప్పేసి. మేము ఎవరినైతే పట్టుకున్నామో వాళ్ళకి ఫోన్లు వస్తున్నాయి, జాగ్రత్త మీరు పంపించిన బండి ఎవరో ఎత్తుకొని పోయినారు, మిమ్మల్ని కూడా పట్టుకుంటారేమో అని చెప్పేసి వాళ్ళకి తెల్లారి ఫోన్లు వస్తున్నాయి. 7 గంటలకు ఆల్రెడీ మా దగ్గర ఉన్నారు వాళ్ళు. జస్ట్ వినిపించేసి మళ్ళీ తర్వాత వాళ్ళకి ఫాలోఅప్ చేసి వాళ్ళని కూడా పట్టుకొచ్చేసాం చెన్నైకి వెళ్ళి. మళ్ళీ సాయంత్రం లోపల మళ్ళీ చెన్నై వాళ్ళని పట్టుకొచ్చేసాం. అదొక మంచి కేసు అది. కంటైనర్ అనేది మెటీరియల్. ఎస్ సార్. ఎక్కడ అవుట్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? మన సంబేపల్లి, రాయచోటి ఘాట్ రోడ్ ఉంది కదా సార్, గువ్వల చెరువు ఘాట్, అక్కడ లోడ్ అయ్యి సంబేపల్లి, కలకడ, పీలేరు, చిత్తూరు ఆ విధంగానే వెళ్ళిపోయింది.
కానీ చెన్నైలో పోయిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది నా ఇన్ఫార్మర్ ద్వారా, ఏదో ఇట్లా వచ్చింది సార్, లేదో ఇక్కడ మాట్లాడుతున్నారు వెళ్తుంది అని చెప్పేసి. మా ఎస్పీ గారు సెంథిల్ కుమార్ సార్ ఆయన పర్మిషన్ ఇవ్వడం ధైర్యంగా, అప్పటికప్పుడు టీమ్స్ 2 ఇవ్వడము, అది బాగా సక్సెస్ అయింది సార్. దాని తర్వాత ఎక్కడికి వచ్చారంటే పిల్లర్ నుంచి ఇంకా మీకు తెలిసింది ఇంకా కుప్పం ఎలక్షన్స్ అని చెప్పేసి హార్డ్ సీట్, ఇంకా ఆఫీసర్లు కుప్పానికి ఖచ్చితంగా పోవాల్సిందే అని చెప్పి చెప్పడము, కుప్పం ఎలక్షన్స్లో పనిచేశాను సార్. మరి కుప్పం ఎలక్షన్లో మీరు ఎందుకంటే వాళ్ళ మీద చేసుకున్నారు? లేదు సార్, ఇంకా పోలీస్ ఇమేజ్ సార్, అది చెప్పినాను కదా సార్, ఫైటింగ్ కాకని పోలీస్ యూనిఫామ్ అంటే అంత ప్రాణం మాకు, ఎందుకంటే బ్లడ్ మాకు పోలీసు తాతల నుంచి ఫాదర్ నుంచి. తర్వాత చిత్తూరు జిల్లాలో ఆ విధంగానే ఒక రెస్పెక్ట్గా మనము పోలీసింగ్ చేసుకుంటూ వచ్చాము. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కాపాడే క్రమంలో అది ఎవరైనా సరే సార్, అది చట్టాన్ని గౌరవించాల్సిందే. మనం వన్స్ లా అండ్ ఆర్డర్ కాపాడుతూ వాళ్ళకు డిస్పర్స్ చేసేటప్పుడు వెళ్ళిపోవాలి. అతను పోలీస్ యూనిఫామ్ని తాకడము, దానివల్ల కొట్టే పరిస్థితి రావడం సార్, అంతే. అంటే ఆ ఎఫెక్ట్ మీకు మళ్ళీ ములకల చెరకు వచ్చిందా? ఎఫెక్ట్ అని చెప్పలేము సార్. అక్కడ నుంచి తర్వాత ఎలక్షన్స్ అయిపోయాయి, సక్సెస్ఫుల్ అయిపోయాయి, పెద్ద పెద్ద వ్యక్తులు మాట్లాడటము అన్నీ జరిగాయి. కానీ మనమే మీ ఉద్యోగ ధర్మం కానీ గుడ్ ఫేత్తోనే చేసాము, తప్పైతే చేయలేదు. చాలామంది పోలీస్ ఆఫీసర్స్ అప్రిషియేట్ చేశారు. టోటల్ మీరు నమ్మరేమో, విజయవాడ నుంచి కానీ కడప వేరే జిల్లాల నుంచి కానీ ఫోన్లు వచ్చాయి నాకు, సార్ పోలీసుని బతికిచ్చారు మీరు, ఈ కాలంలో బతికిచ్చారు, వేరే వాడు పోలీసుని తాకాలంటే భయాన్ని సృష్టించారని ఒక చిన్న చితక కానిస్టేబుల్స్ కానీ ఇన్స్పెక్టర్లు కానీ డిఎస్పీలు కానీ ఫోన్ చేసి చెప్పారు, మంచి పని చేసావు, ఏమైనా పర్వాలేదు, కాన్సిక్వెన్సెస్. అంటే మీరు వాళ్ళ మీద 353 పెట్టారా? అవును సార్, కేసు కట్టాము. ఎందుకంటే పోలీసు యూనిఫామ్ని, పోలీసు యొక్క డ్యూటీని అబ్స్ట్రాక్ట్ చేస్తే ఆటోమేటిక్ అట్రాక్ట్ అవుతుంది. వాళ్ళ మీద అయితే కేసు రిజిస్టర్ చేసాము, కొట్టాము, కేసు రిజిస్టర్ చేసాము, 2 జరిగాయి సార్. అది ఓకే. తర్వాత ఎక్కడికి వచ్చారు? ఇంకా ప్రెసెంట్గా మళ్ళీ తిరుపతి వెళ్ళాలని, తిరుపతి కూడా చంద్రగిరి అయిపోయింది ట్రాన్స్ఫర్, మళ్ళీ పొలిటికల్ ఇష్యూ వల్ల రానివ్వలేదు, అక్కడ కుదరలేదు సార్, ల్యాండ్ కావడం కుదరలేదు. 3 months మెడికల్ లీవ్లోనే ఉండిపోయాను కుప్పం. తర్వాత ఆ కుప్పం ఎఫెక్ట్ వల్ల ఉండిపోయాను అది. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఆఫీసర్లు మాట్లాడి గట్టిగా, ఈ విధంగా కష్టపడిన ఆఫీసర్ని ఈ విధంగా సఫర్ చేయకూడదని చెప్పి ఆఫీసర్లు, పెద్ద ఆఫీసర్లు అంతా మాట్లాడము, మన డిఐజీ గారు కాంతిరాణ టాటా సార్ ఆయన ఇనిషియేటివ్గా తీసుకోవడము, మన సెంథిల్ కుమార్ సార్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని పోస్టింగ్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడేసి ముల్కజూరు ఇచ్చారు. ఇక్కడికి వచ్చి ఎంతకాలం అవుతుంది? ఇక్కడికి వచ్చి 8 months అయిపోయింది సార్, ఫిబ్రవరిలో. ముందుకెళ్తారా? అదే ఇంకా ఒక నెల ఉంది సార్, 9 month గండం ఉంది యాక్చువల్గా నాకు. 9 నెలల గండం ఉంది. ఆ 9 నెలలు దాటిందంటే ఉండగలుగుతాం, లేదంటే 2 years ఉండిపోతాం, లేదంటే ఖచ్చితంగా మళ్ళీ పోవాల్సింది షిఫ్ట్ కావడం. ఇప్పుడు అటువంటి వాసన వినిపిస్తుందా? కనిపిస్తుంది. ఆల్మోస్ట్ నేను జాయిన్ అయిన 3rd month నుంచే స్టార్ట్ అయింది సార్. ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. కానీ తప్పదు సార్, మనము తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడకూడదు, భయపడరాదు అనేది ఒక కాన్సెప్ట్. ఏది భయపడినా కూడా పైన దేవునికి భయపడాలి, అంతే. మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా మీకు కానీ నాకు కానీ ఎవరికన్నా కానీ పైన దేవుడు తప్ప ఇంకెవరు ఏమీ చేయలేరు. అది ఆ కాన్సెప్ట్ నమ్ముతా కాబట్టి నేను దాని మీద ఉన్నా సార్, అంతే. అంటే 3 నెలల రోజులు గంట ఉంది, అంతే సార్, అంతే. ఎందుకంటే పోస్టింగ్ లేకున్నా కూడా వేరే ఆఫీసర్లు ఉన్నారు సార్, ఆఫీసర్లు ఏదో ఒకటి ఇస్తారు, లూప్ లైన్ ఇస్తారు, దగ్గరుండి పని చేయడానికి ఉంది. పోస్టింగే మనకు కావాలి, లా అండ్ ఆర్డర్లో ఉండాలనేది అది కానీ పని చేసేవాడికి ఎక్కడైనా పని ఉంటుంది. పోస్టింగ్లోనే ఉండి దాంట్లో ఏదో చేసుకోవాలనేది అయితే కాన్సెప్ట్ లేదు. పోస్టింగ్ ఇచ్చినారంటే దాని తగ్గట్టు ఆఫీసర్కి నమ్మకంగా పనిచేసి పెడతాము. పోస్టింగ్ లేదంటే దాంట్లో ఉన్నంత ఎక్కడుంటే అక్కడ పని చేయడమే సార్, అంతే. ఇప్పుడు ములకల్చర్లో క్రైమ్ ఏముందండి? ములకల్చర్ పీస్ఫుల్ సార్, అది పొలిటికల్గా కూడా తర్వాత క్రైమ్ పరంగా కూడా నార్మల్గా ఉంది. కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండేది నేను రాకముందు పొలిటికల్లీ, కానీ ఇప్పుడు టోటల్ సెట్ రైట్, ఎవరంతా వాళ్ళు సెట్ రైట్ అయిపోయినారు. ఎందుకు ఇవన్నీ పనులు జరగవు, మనవి పోయినా కూడా పనులు జరగవు, సైలెంట్గా ఉందాం, కొంతకాలం కామ్గా ఉందాము, వెళ్ళిపోతాడు కదా అని ఉన్నారు, వెళ్ళిపోతారని వెయిట్ చేస్తున్నారు.